వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ 2016లో జరిగినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అనే టాపిక్లో ఉన్నటువంటి ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు పర్సంటేజ్కి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది 2016 పేపర్లో ఎస్ఐలో వచ్చిన వాటిని. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మనం తెలంగాణ ఎస్ఐలో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చాప్టర్ వైజ్గా ప్రీవియస్ పేపర్స్ అన్నిటినీ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఎలా చేయగలుగుతున్నారు, ఎంత టైంలో చేయగలుగుతున్నారు, సో ఇవన్నిటినీ కూడా మీకు ఒక మంచి అవగాహన అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటిపైన మంచి అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటిని కూడా మీరు గమనించుకోగలుగుతారనమాట. కాబట్టి ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. సో దీనివల్ల మీకు చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. అదేవిధంగా తెలంగాణయే కాకుండా ఏపీఎస్ఐలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా ప్రీవియస్ పేపర్లో ఉన్న ప్రశ్నలన్నిటినీ కూడా తెలంగాణ మరియు ఏపీలో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా చూడకపోతే మన ప్లే స్టోర్లో ఉంటుంది, నెంబర్ సిస్టమ్కి సంబంధించి చూడండి. అదేవిధంగా మెన్సురేషన్ కూడా మనం కంప్లీట్ చేసాం. మెన్సురేషన్ కూడా చూసినట్లయితే మంచి అవగాహన అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు గుర్రపు బగ్గీని 30,000కు కొన్నాడు. ఈ గుర్రాన్ని అతను 20% లాభానికి, గుర్రపు బగ్గీని 10% నష్టానికి అమ్మాడు. చివరగా అతను మొత్తం మీద 2% లాభపడ్డాడు. గుర్రం ఖరీదు ఎంత? సో మనకి ఈ క్వశ్చన్ అనేది మనం చెప్పుకున్న వాటిలో ఏ కాన్సెప్ట్ నుండి వచ్చింది? సో ఏ కాన్సెప్ట్ నుండి వచ్చింది అంటే కాన్సెప్ట్ 3 నుండి మనకి ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటి? ఒక్కసారి మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఏంటి అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఎప్పుడైనా సరే కాన్సెప్ట్లు అనేవి ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. సో కాన్సెప్ట్ అనేది మీరు క్వశ్చన్ చూడగానే ఏ కాన్సెప్ట్ నుండి ఈ క్వశ్చన్ వచ్చింది అన్న పాయింట్ ముందుగా మీరు గమనించగలగాలి. అప్పుడే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏ అనే ఒక వస్తువు ఉంది అనుకుందాం. సో ఏ అనే వస్తువు ఉంది అనుకున్నాం. ఈ వస్తువు యొక్క ధర 100 రూపాయలు. ఈ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అంటే 100 రూపాయలు అనుకుందాం. సిపి ఎంత అంటే 100 రూపాయలు అనుకుందాం. అదేవిధంగా బి అనే ఒక వస్తువు ఉంటే ఆ బి అనే వస్తువు యొక్క ధర కూడా ఎంత అంటే 150 రూపాయలుగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది అంటే ఈ 100 రూపాయలపై నేను ఎంత శాతం ఇస్తున్నానంటే ఈ 100 రూపాయలు అంటే ఏ అనే వస్తువుని అమ్మడం వల్ల నాకు 10% లాభం వచ్చింది. సో 10% లాభం అంటే 110% అనమాట. 10% లాభం వచ్చింది అంటే ఏమవుతుంది? 110% చూసినట్లయితే మనకి ఎంత అవుతుంది? మనకి సో 100లో 10% ఎంత అంటే 1. సో 100లో 10% అంటే 110% చూస్తాం కాబట్టి లాభం వచ్చింది కాబట్టి సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 110 అనేది అవుతుందన్నమాట. ఎంత అంటే 110 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది అంటే నాకు 110 అనేది రావడం జరిగింది. అదేవిధంగా సో నాకు బి అనే వస్తువుని అమ్మడం వల్ల కూడా నాకు ఎంత శాతం లాభం వచ్చింది అంటే 10% లాభం వచ్చింది అన్నాను. 10% లాభం వచ్చింది అంటే ఎంత అవుతుంది? దీంట్లో కూడా 110% చూస్తాము. అంటే సో ఇది ఎస్పి అనమాట. అంటే అమ్మిన వెలలు. ఏ అనే వస్తువుని 110కి అమ్మాను అనుకుందాం. బి అనే వస్తువు పైన కూడా నాకు 10% లాభం కదా! సో 10% లాభం అంటే ఎంత అవుతుంది అంటే 15 అంటే 155 అనేది అవడం జరుగుతుంది. ఎంత వస్తుంది? 155 అనేది రావడం జరుగుతుంది. అంటే ఏ అనే వస్తువుని 10% లాభానికి అమ్మాను. అంటే 110 రూపాయలకి అమ్మాను. బి అనే వస్తువుని 10% లాభానికి అమ్మాను. అంటే 155 రూపాయలకి అమ్మాను. అంతే కదా! అంటే ఓవరాల్‌గా నాకు చూసుకున్నట్లయితే ఈ 2 కలిపి ఎంతకు అమ్మడం జరిగింది? 150 ప్లస్ 100 అంటే 250 అంటే 265 రూపాయలకి అమ్మడం జరిగింది. ఎంత? 265 రూపాయలకి అమ్మడం జరిగింది. సో ఈ రెండిటిని కలిపి నేను ఎంతకు కొన్నాను అంటే 250 రూపాయలకి కొన్నాను. సో 250 రూపాయలకి కొన్నాను. 265 రూపాయలకి నేను అమ్మడం జరిగింది.
అంటే నాకు ఎంత లాభం వచ్చింది ఇక్కడ? రూ. 15. సో, ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అంతే కదా! నాకు రూ. 15 లాభం వచ్చింది. సో, ఇప్పుడు నేను ఒక పాయింట్ ఏమంటున్నానంటే ఓవరాల్‌గా మొత్తం మీద అతనికొచ్చిన లాభ శాతం ఎంత అన్నాను. మొత్తం మీద అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? సో, 10 అదే విధంగా ఇక్కడ 165 అనేది రావడం జరుగుతుంది. సో, ఎంత? మనకి 150లో 10% లాభం అంటే సో, అంటే రూ. 15 రావడం జరుగుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 165 ఎంత అంటే 165. అంటే ఏ అనే వస్తువుని రూ. 110కి అమ్మడం వల్ల 10% లాభం. బి అనే వస్తువుని రూ. 165కి అమ్మడం వల్ల 10% లాభం అనేది రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇది ఏమవుతుంది? సో, 100 ప్లస్ 100 అంటే 200, 275 రావాలి. ఇక్కడ ఎంతొస్తుంది అంటే 275 అనేది రావడం జరుగుతుంది. అంటే కొన్న వెలలు అమ్మిన వెల ఎంత అంటే 275, కొన్న వెల ఎంత అంటే 250. అంటే నాకొచ్చిన లాభం ఎంత అవుతుంది ఇక్కడ? రూ. 25 నాకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓవరాల్‌గా అతనికొచ్చిన లాభ శాతం ఎంత అన్నాను. అతనికి వచ్చిన లాభ శాతం అంటే కొన్న వెల పైనే కదా చూడాలి. కొన్న వెల ఎంత అంటే 25. సో, కొన్న వెల ఎంత అంటే 250. లాభం ఎంతొచ్చింది అంటే రెండిటి మీద కలిపి నాకు రూ. 25 లాభం అనేది రావడం జరిగింది. సో, ఇంటూ 100. సో, 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 25 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి 10% మనకి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అంటే ఓవరాల్‌గా అతనికొచ్చిన లాభ శాతం ఎంత అంటే 10%. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించినట్లయితే ఏ పైన ఎంత శాతం లాభం వచ్చింది నీకిక్కడ? 10% లాభాన్ని తీసుకున్నావు. బి పైన ఎంత శాతం లాభం వచ్చింది నీకు? సో, బి పైన లాభ శాతం ఎంతొచ్చింది అంటే 10% తీసుకున్నావు. ఓవరాల్‌గా ఎంతొచ్చింది అంటే 10% వచ్చింది. అంటే 2 వేరు వేరు వస్తువుల పైన గాని నువ్వు ఒకే రకమైన పర్సెంటేజ్ అనేది తీసుకున్నప్పుడు రెండిటిని కలిపినప్పుడు కూడా అదే పర్సెంటేజ్ అనేది నీకు రావడం జరుగుతుంది. అంటే ఈ రెండిటి పైన ఈక్వల్‌గా ఉంది కాబట్టి పర్సెంటేజ్ అనేది ఇక్కడ కూడా నీకు 10% లాభం అనేది రావడం జరిగింది. ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో, ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఒక్కసారి మళ్ళీ మీరు గాని వీడియో అనేది పాజ్ చేసి చూసినట్లయితే మీకు అర్థం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మనం ఉపయోగించుకొని లెక్క అనేది ఏ విధంగా చేస్తాము అనే దాన్ని చూసినట్లయితే సో, ఇక్కడ మనకేమన్నాడంటే వాడు ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు గుర్రపు బగ్గీని రూ. 30,000 కొన్నాను అన్నాడు. సో, గుర్రాన్ని మరియు గుర్రపు బగ్గీని ఏం చేశాడంటే హార్స్ మరియు క్యారేజ్‌ని ఏం చేశాడంటే రూ. 30,000కు కొన్నాడు. హార్స్ మరియు క్యారేజ్‌ని రూ. 30,000కు కొనుగోలు చేయడం జరిగింది. సో, ఇదేంటి అంటే సిపి కొనడం జరిగింది. అయితే ఈ గుర్రాన్ని అతను 20% లాభానికి, గుర్రపు బగ్గీని 10% నష్టానికి అమ్మాడు. సో, వాడేమంటున్నాడంటే గుర్రాన్నేమో 10% 20% లాభానికి, గుర్రపు బగ్గీని సో, దీన్నేంటి అంటే గుర్రాన్నేమో 20% లాభానికి గుర్రాన్ని 20% లాభానికి సో, గుర్రాన్ని ఏం చేశాడంటే 20% లాభానికి అమ్మాడు. 20% లాభానికి. అదే గుర్రపు బగ్గీని ఏం చేశాడంటే 10% నష్టానికి అమ్మడం జరిగింది. సో, నష్టం కాబట్టి మైనస్ తీసుకున్నా. 20% లాభానికి అమ్మాడు. దీన్నేమో 10% నష్టానికి అమ్మడం జరిగింది. అయితే చివరగా అతను మొత్తం మీద 2% లాభపడ్డాడు. గుర్రం ఖరీదు ఎంత? 2% లాభపడ్డాడంటే ఏంటి? అంటే 2% లాభపడ్డాడంటే కొన్న వెల పైనే కదా మనం లాభాన్ని కూడా చూస్తాం. అంటే 30,000లో 2% అనేది ఎంత? సో, 30,000లో 2% అనేది ఎంత అంటే 600. సో, ప్రాఫిట్ ఎంత అంటే రూ. 600 మనకి ప్రాఫిట్ అని వాడే చెప్పడం జరిగింది. సో, అయితే ఇక్కడ గమనించినట్లయితే మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటి? సో, ఇక్కడొచ్చిన పర్సెంటేజ్ మరియు ఇక్కడొచ్చిన పర్సెంట్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. 2 కూడా ప్రాఫిట్‌లో అయినా ఉండాలి లేదా 2 కూడా లాస్‌లో అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి ప్రాఫిట్‌లో ఉంది. ఒకటి లాస్‌లో ఉండడం జరిగింది. అదీ కాక పర్సెంటేజెస్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు మనం మన కాన్సెప్ట్ అనేది ఉపయోగించలేం. సో, కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇక్కడ ఉన్నటువంటి పర్సెంటేజెస్ అనేవి ఈక్వల్ అయ్యే విధంగా మనం ట్రై చేయాలి.
అయితే ఇప్పుడు దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నేనేం చేస్తున్నానంటే గుర్రం ఏదైతే ఉందో గుర్రం పైన 20% లాభంగా తీసుకున్నాను. గుర్రం పైన 20% లాభానికి అమ్మాను. అదే విధంగా క్యారేజ్‌ని కూడా నేనేం చేస్తున్నానంటే 20% లాభంగానే నేను తీసుకుంటున్నాను. అనుకుంటున్నాను 20% కూడా 20%కే లాభానికి అమ్మితే అప్పుడు ఏమవుతుంది అనేది నేను చూస్తున్నాననమాట. సో, ఇప్పుడు 20% లాభానికి అమ్మాను. ఇక్కడ కూడా 20% లాభానికి అమ్ముతున్నాను. అంటే నాకు ఓవరాల్‌గా ఎంతవుతుంది? నాకెంత లాభమొస్తుంది అంటే 20% లాభం వస్తుంది. ఓవరాల్‌గా అంటే ఏంటి? హార్స్ మరియు క్యారేజ్ ఏదైతే ఉందో వీటన్నిటిపై ఈ రెండిటి యొక్క సీపీ పైన కూడా నాకేంటి అంటే ఈ రెండిటి యొక్క సీపీ పైన కూడా నాకెంత రావాలి? 20% లాభం రావడం జరుగుతుంది. ఎంత శాతం? 20% నాకు లాభం రావడం జరుగుతుంది. సో, అయితే ఇప్పుడు రూ. 30,000 కదా! హార్స్ ప్లస్ అదే విధంగా క్యారేజ్ అంటే 30,000లో 20% ఎంతవుతుంది? సో, 30,000లో 20% ఎంత అంటే 6,000 అనేది రావడం జరుగుతుంది. సో, రూ. 6,000 ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ అనేది వచ్చింది అంటే ఇక్కడేమో 600 వచ్చింది నీకు. ఇక్కడ 6,000 వచ్చింది. ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే మనం ఇక్కడ వాడిచ్చింది ఏంటి -10 ఇస్తే నువ్వు ఇక్కడ +20 అనేది తీసుకున్నావు. దీని వల్లే నీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది సిపి అనుకున్నట్లయితే ఈ సిపి అనుకున్నప్పుడు ఇక్కడ -10 ఉంటే నువ్వేం చేసావు? సో, ఇది సిపి అనేది 100% అనుకుంటే ఇక్కడ -10 ఉంటే నువ్వేం చేసావు? +20 అనేది తీసుకున్నావు. అంటే ఎంత ఎక్స్‌ట్రా తీసుకున్నావు? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఉంది. అంటే ఓవరాల్‌గా ఎంత అంటే 30%. ఓవరాల్‌గా నువ్వేం చేసావంటే +30 అనేది చేయడం జరిగింది. అంటే +30% నువ్వు ఎక్కువగా తీసుకున్నావు అని అర్థం అన్నమాట. అక్కడ ఉన్న విలువ కంటే 30% ఎక్కువగా తీసుకోవడం వల్ల నీకు ఇక్కడ ఈ ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో, వీటి మధ్య డిఫరెన్స్ ఎంతుంది అంటే 5,400 ఉంది. ఈ 5,400 డిఫరెన్స్ రావడానికి గల కారణం ఏంటి నీకు? ఇక్కడ నువ్వు 30% డిఫరెన్స్‌గా తీసుకున్నావు. 30% అధికంగా తీసుకొని లెక్కించడం వల్ల ఇక్కడ కూడా నీకు అధికంగా 5,400 అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు దీని ప్రకారంగా చూసుకున్నప్పుడు 30% అనేది 5,400 అయితే 100% ఎంత? ఈ 30% నువ్వు ఎక్కడైతే తీసుకున్నావో సో, ఈ 100% కూడా అదే అవుతుంది. 100% కూడా దాని యొక్క విలువే అవుతుంది. అంటే క్యారేజ్ యొక్క విలువే కదా! ఈ 30% ఎక్స్‌ట్రా తీసుకుంది. ఇప్పుడు కూడా నీకు ఆ గుర్రపు బగ్గి ఏదైతే ఉందో దాని విలువే వస్తుందన్నమాట. సో, ఇప్పుడు 18 మూళ్ళు ఎంత అంటే 54. సో, 18 మూళ్ళు 54 2 జీరోస్ అంటే ఇంటూ 180 చేస్తున్నాడన్నమాట. అదే విధంగా ఇక్కడ కూడా ఇంటూ 180 చేస్తే 18,000 అనేది అవుతుంది. సో, గుర్రపు బగ్గీ. గుర్రపు బగ్గీ అన్నమాట. ఏంటి అంటే ఇది గుర్రపు బగ్గీ. గుర్రపు బగ్గీ అంటే 18,000 రూపాయలు ఏంటి అంటే గుర్రపు బగ్గీ యొక్క విలువ. మరి గుర్రం యొక్క విలువ ఏమవుతుంది? సో, 12,000 అనేది అవుతుంది. అంతే కదా! 12,000 రూపాయలు అనేది గుర్రము యొక్క విలువ అనేది అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా నీకు కాన్సెప్ట్ అర్థమైతే ఈ చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్‌గా నువ్వు అర్థం చేసుకోగలిగితే సింపుల్‌గా నువ్వు ఆన్సర్ అయితే చేయగలుగుతావన్నమాట. కాన్సెప్ట్‌ని బట్టే మనం ఎప్పుడు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది కానీ అదే మీరు ఈ కాన్సెప్ట్‌ని బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే చాలా సింపుల్‌గా మీరు ఆ క్వెషన్ చూడగానే ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మాక్సిమం పాయింట్స్‌ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఒక వస్తువుపై తయారీదారుడికి 10%, టోకు వ్యాపారుడికి 10%, చిల్లర వ్యాపారుడికి 25% లాభం వస్తుంది. ఆ వస్తువు చిల్లర ధర 1,265 అయితే దాని తయారీ ఖర్చు ఎంత? ఇక్కడ ఒక వస్తువుపై తయారీదారుడికి 10% లాభం వస్తుంది. ఎందుకు? వాడు టోకు వ్యాపారునికి అమ్ముతున్నాడు కాబట్టి. టోకు వ్యాపారుడికి 15% వచ్చింది. సో, టోకు వ్యాపారుడు చిల్లర వ్యాపారుడికి అమ్మాడన్నమాట.
చిల్లర వ్యాపారికి 25% లాభం వస్తుంది. చిల్లర వ్యాపారి ఏం చేశాడు? బయట వినియోగదారులకు అమ్ముతాడు కాబట్టి. అంటే ఇలా సో ఏ అనేవాడు బికి అమ్మాడు, బి అనేవాడు సికి అమ్మాడు, సి అనేవాడు డికి అమ్మాడు అనే కాన్సెప్ట్ గాని ఉన్నట్లయితే మనం స్టార్టింగ్ ఎండింగ్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం ఈ లెక్క చేయడం జరుగుతుంది. సో ఏ కాన్సెప్ట్ ఇది? స్టార్టింగ్ ఎండింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాము. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఏ బికి అమ్మడం జరుగుతుంది, బి సికి అమ్మడం జరుగుతుంది, సి డికి అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఉంటే మనం ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగిస్తాం. సో 10% యొక్క భిన్నం ఎంత అంటే 10% యొక్క భిన్నం ఎంత అంటే 1/10. అంటే సో లాభపడ్డాడు కాబట్టి తయారీదారుడికి 10%, వీళ్ళందరికీ కూడా లాభమే వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లో 10 భాగాలు ఉండేది 11 భాగాలుగా తీసుకుంటాం. 15% యొక్క భిన్నం ఎంత అంటే సో 15% యొక్క భిన్నం ఏమవుతుంది? 3 అంటే 5 3 5 20 3/20. అంటే స్టార్టింగ్ లో 20 భాగాలు ఉండేది సో 23 భాగాలు అనేది అవుతుంది. 25% యొక్క భిన్నం ఎంత అంటే సో 25% యొక్క భిన్నం ఎంత అంటే 1/4. 4 భాగాలు ఉండేది 5 భాగాలు అనేది అవుతుంది అనమాట. సో 4 భాగాలు ఉండేది 5 భాగాలు అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే 5 అనేది 10లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 2 రోజులు ఎంత అంటే 4, 4 నాలుగులు ఎంత అంటే 16. సో ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా అంటే 2 రోజులు 4, 4 4 16 అంటే 160. ఎంత వస్తుంది అంటే ఇక్కడ 160 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 15%. 15% యొక్క భిన్నం ఎంత అవుతుంది? 15/100 అంటే 5 3 అదేవిధంగా 5 20 అంటే 3/20. 25% యొక్క భిన్నం 1/4. 20 23 అదేవిధంగా 4 5 10 11. 2 రోజులు ఎంత అంటే 4, 4 4 16 అంటే 160 భాగాలు. సో 23 ఇంటూ 11 ఇంటూ 23 అంటే ఏమవుతుంది? సో 23 ఇంటూ 11 అంటే 3 2 3 2 3 5 2 అంటే 253. సో ఎంత వస్తుంది అంటే 253 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఇచ్చాడు ఏంటి అంటే చివరి విలువ ఇచ్చాడు ఎంత అంటే 1265. అంటే ఇక్కడ 253 భాగాలు అనేది 253 భాగాలు అనేది ఎంత అంటే 1265. మరి నాకు కావాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ తయారీదారుడి ఖర్చు కావాలి. అంటే స్టార్టింగ్ ఎంత? 160 భాగాలు. 160 భాగాలు వచ్చి ఎంత? సో 160 భాగాలు వచ్చి ఎంత? 23 ఇంటూ సో ఎంత చేస్తే మనకి 1265 అనేది రావడం జరుగుతుంది. సో 23 సో 23 ఇంటూ 5 చేస్తే 1265 అనేది వస్తుంది. అదేవిధంగా 160 ఇంటూ 5 చేస్తే 16 5లు ఎంత అంటే 80 అంటే 800 అనేది రావడం జరుగుతుంది. సో తయారీదారుడి ఖర్చు ఎంత అంటే 800గా మనం చెప్పాలి. తయారీదారుడి ఖర్చు ఎంత అంటే 800 రూపాయలుగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక్కొక్క టీవీని 20,000 చొప్పున 2 టీవీలు అమ్మాడు. ఒక టీవీ అమ్మకంపై అతనికి 15% లాభం, రెండవ టీవీపై 15% నష్టము వచ్చింది. అప్పుడు ఆ దుకాణదారుడికి వచ్చిన లాభము లేదా నష్టము. సో ఇక్కడ ఏంటి? ఒక్కొక్క టీవీని ఎంతకు అమ్మాడు అంటే 20,000కి అమ్మడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది అంటే ఎస్పీలు అంటే కొన్న వెలలు అనేవి సమానం అయ్యాయి. కాన్సెప్ట్ ఏంటి? కొన్న వెలలు అనేవి సమానం అయ్యాయి. ఈ విధంగా అమ్మిన వెలలు అనేవి సమానం అయ్యాయి. సెల్లింగ్ ప్రైజెస్ అనేవి సమానం అయ్యాయి. ఈ విధంగా అమ్మిన వెలలు అనేవి సమానంగా ఉన్నప్పుడు వాటిపై వచ్చిన లాభము లేదా నష్టం యొక్క పర్సంటేజ్ అనేది లాభ పర్సంటేజ్ కానీ నష్ట పర్సంటేజ్ కానీ ఈక్వల్ గా ఉంటే, సో ఈ విధంగా ఇక్కడ ఏంటి? ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఏంటి అంటే ఈక్వల్ గా ఉన్నాయి. ఈ విధంగా పర్సంటేజెస్ అనేవి సమానంగా ఉన్నప్పుడు అంటే ఒక చోట 15% లాభము మరొక శాతం నష్టము ఇచ్చాడు, 15% నష్టము ఇచ్చాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా నష్టమే వస్తుంది. సో ఎల్లప్పుడూ కూడా నష్టమే వస్తుంది. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ కూడా నష్టమే వస్తుంది అన్న పాయింట్ గుర్తుండాలి.
సో ఈ విధంగా పర్సంటేజెస్ అనేవి సమానంగా ఉన్నప్పుడు ఒకదానిపై లాభము మరొక దానిపై నష్టము అన్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే a/10 హోల్ స్క్వేర్. ఏంటి అంటే a/10 హోల్ స్క్వేర్. a/10 హోల్ స్క్వేర్. ఏ అంటే ఏంటి అంటే ఇక్కడ 15 అనేది ఏ అవుతుంది. a/10 హోల్ స్క్వేర్. సో 5 మూళ్ళు 15, 5 2 అంటే మనకి 9/4. 9/4. సో 9/4 అంటే 4 2 8 1/4. సో ఇక్కడ 4 1/2 1/4 అంటే సో నష్టం కాబట్టి నష్టం ఎక్కడ ఉంది? ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. ఎప్పుడూ కూడా నష్టమే వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక టోకు వ్యాపారి నుండి ఒక దుకాణదారుడు ప్రకటిత వెల 16,000 ఉన్న ఒక టీవీని వరుసగా 2 తగ్గింపు ధరలు 20% ఆ తరువాత 10%లలో కొన్నాడు. అతనికి ఆ టీవీని రవాణా చేయడానికి 480 రూపాయలు ఖర్చు అయినది. అతను ఆ టీవీని 15,000 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? సో ఇక్కడ ప్రకటిత వెల ఇచ్చాడు అంటే ఎంఆర్పి ఇచ్చాడు ఎంత అంటే 16,000. ఆ టీవీని వరుసగా 2 తగ్గింపు ధరలు 20% మరియు 10%లలో కొన్నాడు అంటాడు. తగ్గింపు వరుసగా అని ఇచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ వరుసగా అని ఇచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వరుస తగ్గింపు ధరలు వరుసగా డిస్కౌంట్స్ ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం? ఆ ఓవరాల్ డిస్కౌంట్ ఏ విధంగా తీసుకుంటాం? ఇక్కడ 20% ఉంది అంటే మనం 80గా తీసుకుంటాం. 10% ఇస్తున్నాడు అంటే ఇంకా 90%గా తీసుకుంటాం. బై 100 చేస్తాం. అంటే సో 8 ఇంటూ 9 అంటే 72. అంటే 72% దాన్ని అమ్మడం జరిగింది. ఎస్పీ ఎంత అవుతుందంటే 72% అవుతుందన్నమాట. అదే విధంగా ఇప్పుడు 28% ఏమవుతుంది అంటే 28% ఏమవుతుందంటే డిస్కౌంట్ అనేది 28% అనేది అవుతుందన్నమాట. అంటే 78%కి అమ్మాడు అని అర్థం అనమాట. ప్రకటిత వెల పైన 72%కి అమ్మాడు అని అర్థము. అయితే అతను ఆ టీవీని రవాణా చేయడానికి 480 రూపాయలు ఖర్చు చేశాడు. అంటే ఈ 16,000లో అంటే ఇప్పుడు ఈ 16,000 ఏదైతే ఉందో సో దాంట్లో 72%కే కదా అమ్మడం జరిగింది. 72%కి అమ్మాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 160 ఇంటూ సో 160 ఇంటూ 72 అంటే 160 ఇంటూ 72 0 12 3 0 42 11 అంటే 11,520 రూపాయలు అనేది సో 20 రూపాయలకు అమ్మడం జరిగింది. 11,520 రూపాయలకు ఆ వస్తువుని అమ్మడం జరిగింది. సో మరి దానికి ఏం చేశాడు? 480 రూపాయలు వాడు ఖర్చు చేశాడు కాబట్టి మొత్తం ఎంత అయింది? 12,000 రూపాయలకి వాడు కొనడం జరిగింది. సో ఎంత కొన్నాడంటే వాడు 12,000 రూపాయలు కొన్నాడు. ఎంతకు అమ్మాడు అంటే 15,000 రూపాయలకు అమ్మడం జరిగింది. సో ఎస్పీ ఎంత అంటే 15,000 రూపాయలకు అమ్మడం జరిగింది. అంటే 3,000 రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో వాడు అడిగింది ఏంటి? లాభ శాతం ఎంత? లాభాన్ని కానీ నష్టాన్ని కానీ నువ్వు ఎక్కడ చూడాలి? లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కొన్న వేల పైనే కదా చూసేది. అంటే ఈ 12,000లో 3,000 అనేది ఎంత శాతం? సో 12,000లో 3,000 అనేది ఎంత శాతం? 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 4లు అదే విధంగా 300. 4 అనేది 25 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే 25% ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత అంటే 25%గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 1470కి అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువుని 1050కి అమ్మితే వచ్చిన నష్టంతో సరిపోయినదని గమనించాడు. అతనికి ఆ వస్తువు అమ్మకంలో 30% లాభం రావాలి అంటే ఆ వస్తువు ఉండవలసిన అమ్మకపు ధర ఎంత? సో నీకు లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది అన్నది నీకు మంచి అవగాహన ఉండాలి. లాభం ఎప్పుడు వస్తుంది? నువ్వు అమ్మిన వెలలో నుండి కొన్న వెలని తీసివేయగలిగితే అప్పుడు నీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. నువ్వు కొన్న వెలలో నుండి అమ్మిన వెలలో నుండి కొన్న వెలను తీసేస్తే నీకు లాభం వస్తుంది. కొన్న వెలలో నుండి అమ్మిన వెలను నువ్వు తీసివేయగలుగుతున్నావు అంటే అప్పుడు నీకు లాస్ వచ్చింది అని అర్థం అనమాట. ఈ రెండిటిపైనే ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నీకు అమ్మిన వెల ఇచ్చాడు ఎంత అంటే 1470 రూపాయలు ఏమిచ్చాడు అంటే ఎస్పీ ఇచ్చాడు.
సో ఈ అమ్మిన వేలలో నుండి కొన్న వేల అనేది నాకు తెలియదు, దాన్ని తీసివేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకేమున్నట్టు 14.70లో నుండి సిపిని తీసివేస్తే నాకు లాభం వస్తున్నట్టు. ఇక్కడ ఎంతైతే లాభం వస్తుందో అంతే లాభం. అంటే ఇప్పుడు కొన్న వేలలో నుండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1050ని తీసివేస్తే సో ఇక్కడ నష్టం వస్తుంది. ఇక్కడ వచ్చే నష్టము, ఇక్కడ వచ్చే లాభము సమానం అన్నాడు కదా! కాబట్టి నేను సమానం అనేది చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సిపిలు అనేవి ఒకవైపు వస్తే 2 సిపి అవుతుంది. అదేవిధంగా -1050 అనేది ఇటువైపు వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ అయింది అంటే సో ఎంత అవుతుంది? రూ. 2520 అనేది అవుతుంది. 2520 అనేది అవుతుంది. సో 2 అనేది ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 1260 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే కొన్న వేల ఎంత అంటే 1260. 30% లాభం రావాలి అంటే 1260 అనేది 100% అయితే 30% లాభం రావాలి అంటే 100% అయితే 30% లాభం అన్నాడు కాబట్టి 130% వచ్చి ఎంత? సో 130% వచ్చి అమ్మకపు ధరలో లాభం రావాలంటే ఆ వస్తువు ఉండవలసిన అమ్మకపు ధర ఎంత? సో అమ్మకపు ధర ఎంత? ఈ 1260 అనేది ఏంటి అంటే కొన్న వెల. 30% లాభం రావాలి అంటే ఏం చేయాలి? సో మనం అడ్డ గుణకారం అనేది చేయాలి. అంటే ఇక్కడ 100 ఇంటూ సో అడ్డ గుణకారం అనేది చేస్తే మనకి 1260 ఇంటూ 130/100. సో 3 మూళ్ళు ఎంత అంటే 9. 6 మూళ్ళు ఎంత అంటే 18. అంటే ముందుగా నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 10+3గా తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యాలిక్యులేషన్ సింపుల్‌గా ఉంటుందిగా. ముందు 10తో గుణిస్తే ఎంత అవుతుంది అంటే 1260 అనేది అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు 3తో గుణిస్తే ఏమవుతుందంటే 3 6లు 18. సో అదే 3 రోజులు 6, 7, ఒక 3 3 అంటే 378. సో 378 అంటే 8, 3, 1, 6, 1 1638 అనేది సో మనం అమ్మకపు ధరగా పెట్టాలన్నమాట. 30% లాభం రావాలి అంటే 1638కి మనం అమ్మవలసి ఉంటుంది. ఒక దుకాణదారుడు 10% మరియు 20% వరుస రాయితీని ఇచ్చాడు. అతను ఒక వస్తువుని రూ. 432 అమ్మితే ఆ వస్తువు యొక్క ప్రకటిత వెల ఎంత? సో మనకి 10% మరియు 20% వరుస రాయితీలు అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ కదా ఇవి. సక్సెసివ్ డిస్కౌంట్స్ మనం ఏ విధంగా తీసుకుంటాము? 10% ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? 10%ని మనం 90%గా తీసుకుంటాం. ఇంటూ 20% అంటున్నాడంటే 20% వరుస రాయితీ అంటే 80%గా తీసుకుంటాం. సో బై 100 చేస్తాం. 0, 0 క్యాన్సిల్ అయిపోతే 72. అంటే వాడు ఎంఆర్పి పైన 72% అమ్మాడు అని అర్థం అనమాట. అంటే 28% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అని అర్థము. అంటే ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే వాడేమంటున్నాడు? రూ. 432 అమ్మాను అన్నాడు. అంటే ఇక్కడ 72% అనేది ఎంత అంటే 432. సో 100% ప్రకటిత వెల అంటే 100% కదా! 100% వచ్చి ఎంత? సో ఇక్కడ ఇంటూ ఆర్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఇంటూ ఆర్ చేస్తే 600 అనేది అవడం జరుగుతుంది. ఒక స్కూటర్ మరియు టెలివిజన్ సెట్ల ధరల నిష్పత్తి 3:2. సో అదే విధంగా స్కూటర్ మరియు టెలివిజన్ యొక్క నిష్పత్తి ఇచ్చాడు ఎంత అంటే 3:2. స్కూటర్ ధర టెలివిజన్ ధర కన్నా 10,000 ఎక్కువ అన్నాడు. స్కూటర్ ధర టెలివిజన్ కన్నా 10,000 ఎక్కువ అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది నిష్పత్తి? 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఈ 1 పార్ట్ ఎక్కువగా ఉండడం వల్లేగా దీని ధర కూడా 10,000 అనేది ఎక్కువగా అయింది. అంటే 1 పార్ట్ వచ్చి 10,000 అయితే సో 3 పార్ట్స్ వచ్చి ఎంత అవుతుందంటే 30,000 అనేది అవుతుంది. ఒక బిల్లుపై 35% రాయితీకి మరియు రెండవ వరుస రాయితీలు 20%, 20% మధ్య భేదం 22 అయితే ఆ బిల్లు పైన ఉన్న మొత్తం రూపాయలు ఎంత? సో ఇక్కడ ఒక రాయితీ ఇచ్చాడు ఎంత అంటే 35%గా ఇచ్చాడు. సో ఒక డిస్కౌంట్ ఎంత అంటే 30%గా ఇచ్చాడు. మరొక డిస్కౌంట్ ఎంత అంటే మరొక డిస్కౌంట్ ఎలా ఇచ్చాడు? 2 వరుస రాయితీలు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సక్సెసివ్ డిస్కౌంట్స్ మనం ఏ విధంగా తీసుకుంటాం? సక్సెసివ్ డిస్కౌంట్స్ మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే 20%, 20% అంటే 80, 80గా తీసుకుంటాం. అంటే 64%కి వీడు అమ్మడం జరిగింది. ఎంఆర్పి పై 64%కి అమ్మాడు.
అంటే 36% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అని అర్థం అనమాట. అంటే 36% డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. అంటే 1% అనేది ఎక్కువ ఉంది అనమాట. ఈ రెండిటి మధ్య భేదం ఎంత? 1%. అంటే 1% ఎంత అంటే 22 అయితే మొత్తం అయితే ఆ బిల్లు పైన ఉన్న మొత్తం ఎంత? అంటే 100% అనేది ఏమవుతుంది? సో, ఆ బిల్లు పైన ఉన్న మొత్తం ఎంత? 100% కదా! అంటే ఏమవుతుంది? ఇంటూ 22 అంటే 2200. ఏ ఒక ఇంటిని బికి 12% లాభానికి అమ్మాడు. బి దానిని 10% నష్టానికి సికి మరియు సి దానిని 15% లాభం వచ్చేటట్లు డికి 21,44,520కి అమ్మాడు. ఏ ఆ ఇంటిని కొన్న వెల ఎంత? సో మనకి ఏ బికి అమ్మడం, బి సికి అమ్మడం, సి డికి అమ్మడం ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ ఎండింగ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. స్టార్టింగ్ లో ఏ ఉంటాడు, ఎండింగ్ లో డి అనేవాడు ఉంటాడు. అంతే కదా. అయితే ఏ ఆ ఇంటిని కొన్న వెల ఎంత? 12%. సో ఇక్కడ 12% తీసుకుంటే 12% యొక్క భిన్నం ఎంత అంటే 4 425 అంటే 3/25 3/25. సో అంటే స్టార్టింగ్ లో 25 భాగాలు ఉంటే వాడికి లాభం వచ్చింది అన్నాడు కాబట్టి అది 28 భాగాలు అనేది అవుతుంది. దాని తర్వాత బి దాన్ని 10% నష్టానికి అమ్మాడు. 10% యొక్క భిన్నం ఎంత అంటే 1/10. 10% యొక్క భిన్నం 1/10. స్టార్టింగ్ లో 10 భాగాలు ఉండేది, నష్టం వచ్చింది అన్నాడు కాబట్టి అది -% కాబట్టి 9 భాగాలు అనేది అయింది. 15% యొక్క భిన్నం ఎంత? సో 15% యొక్క భిన్నం ఎంత అవుతుంది? 5 3 అదే విధంగా 5 20 3/20. సో 20 భాగాలు ఉండేది వాడికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వచ్చింది అన్నాడు కాబట్టి కలపాలి. సో 23 భాగాలు అనేది అవుతుంది. అంటే వాడిచ్చిన పర్సంటేజెస్ అన్ని తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే అదేవిధంగా 2 10లు అదేవిధంగా 2 14లు 2 10లు 2 14లు 2 5లు 2 7లు అంటే ఇప్పుడు ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ఇంకేమి కూడా క్యాన్సిల్ కావు. 25 5లు ఎంత అంటే 125 ఇంటూ 10 అంటే 1250. ఎంత వచ్చింది అంటే 1250 అనేది రావడం జరిగింది. అదేవిధంగా 9 ఇంటూ 23 7 ఇంటూ 9 అంటే 63 63 ఇంటూ 23గా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ ఎండింగ్ విలువ ఇచ్చాడు 63 20 63 ఇంటూ 23 63 ఇంటూ 23 యొక్క విలువ ఎంత అంటే 21,44,520. అంటే మనకి 63 ఇంటూ 23 యొక్క విలువ ఎంత అంటే 21,44,520. మరి నాకు కావాల్సింది ఏంటి? స్టార్టింగ్ విలువ 1250 భాగాలు వచ్చి ఎంత అనేది నాకు కావాలి. సో మీరు ఇలా క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 అనేది అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసి మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక వర్తకుడు ఒక వస్తువుని 30% లాభానికి అమ్మాడు. అతను దాన్ని 352 తక్కువగా అమ్మి ఉంటే అతనికి 20% మాత్రమే లాభం వచ్చి ఉండేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత? ఒక వస్తువుని 30% లాభానికి అమ్మాడు. సో ఒక వస్తువు యొక్క ధర సిపి అనేది 100 పార్ట్స్ అనుకుందాం. అయితే వాడు ఏమన్నాడంటే 30% లాభానికి అమ్మాడు. సో ఎస్పి ఏమవుతుంది అప్పుడు? ఎస్పి అనేది 130 అవుతుంది. అది ఒకవేళ కానీ 352 రూపాయలు తక్కువగా అమ్మి ఉంటే అతనికి 20% లాభం వచ్చేది. సో ఎస్పి అనేది 20% లాభం వచ్చేది అన్నాడు కాబట్టి ఎంత అవుతుంది? 120 పార్ట్స్ అనేది అవుతుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 10 పార్ట్స్. ఈ 10 పార్ట్స్కి కారణం ఏంటి అంటే వాడు తక్కువగా అమ్మి ఉంటే అన్నాడు. ఎంత? 352 రూపాయలు తక్కువగా అమ్మి ఉంటే. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? 100 భాగాలు వచ్చి ఎంత? సో 3520 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది ఆన్సర్.
ఒక వ్యక్తి 24 రూపాయలకు 6 యాపిల్స్ కొన్నాడు. సో 24 రూపాయలకు ఎన్ని కొన్నాడు అంటే 6 యాపిల్స్ అనేవి కొన్నాడు అనమాట సిపి. అదే 20 రూపాయలకు ఎన్ని యాపిల్స్ అమ్మాడు అంటే 4 యాపిల్స్ అనేవి అమ్మడం జరిగింది ఎస్పి. అంటే 6 4 24, 6 5 20. అంటే కొన్న వేల ఎంత అవుతుంది అంటే ఇక్కడ సిపి ఎంత అవుతుంది అంటే 4 రూపాయలు అవుతుంది. ఎస్పి ఎంత అవుతుంది అంటే 5 రూపాయలు అనేది అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 1 రూపాయి ప్రాఫిట్ అనమాట. వాడు అడిగింది ఏంటి? లాభ శాతమే కదా. సో ప్రాఫిట్ పర్సంటేజే కదా వాడు అడిగింది. ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు అంటే 4లో 1 రూపాయి అనేది ఎంత శాతం? 25%. సో బేసిక్స్ అనేవి ఎవరికైతే అర్థమై ఉంటాయో వారు సింపుల్గా అర్థం చేసుకోగలుగుతారనమాట. మనం చెప్పే క్లాసులు అనేవి మన కాన్సెప్ట్ బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి సింపుల్గా అర్థం అవడం జరుగుతుంది. ఒక దుకాణదారుడు 2 ప్రెషర్ కుక్కర్లను ఒక్కొక్కటి 1800కు అమ్మాడు. ఒక దానిపై అతనికి 30% లాభం రాగా రెండో దానిపై 25% నష్టం వచ్చింది. సో ఇక్కడ ఏమైంది అంటే ఎస్పీలు సమానం అయ్యాయి. ఇక్కడ ఏమయ్యాయి అంటే ఎస్పీలు అనేవి సమానం అవడం జరిగింది. ఎస్పీలు సమానం అయినప్పుడు అనే కాన్సెప్ట్ లో మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఒక దానిపై అతనికి 30% లాభం, రెండవ దానిపై 25% నష్టం వచ్చింది. మొత్తం లావాదేవీల్లో అతనికి కలిగిన లాభం లేదా నష్టం ఎంత? సో ఇక్కడ గమనించినట్లయితే సో ముందేంటి ప్రెషర్ కుక్కర్ 1 అనుకుందాం, ఇది ప్రెషర్ కుక్కర్ 2 అనుకుందాం. సో ప్రెషర్ కుక్కర్ 1 యొక్క సిపి ఎంత, ఎస్పి ఎంత? అదేవిధంగా ప్రెషర్ కుక్కర్ 2 యొక్క సిపి ఎంత, ఎస్పి ఎంత? కొన్న వేల, అమ్మిన వేల. 30% లాభానికి అమ్మాడు. 30% యొక్క భిన్నం తీసుకోండి. 30% యొక్క భిన్నం ఎంత అంటే 3/10. అంటే కొన్న వేల 10 భాగాలు అయితే లాభం అన్నాడు కాబట్టి 13 భాగాలకు అమ్మాడు. సో ఇది 25% యొక్క భిన్నం ఎంత అంటే 25% యొక్క భిన్నం ఎంత? 1/4. కొన్న వేల 4 భాగాలు అయితే నష్టం అన్నాడు కాబట్టి ఇది 3 భాగాలు అవుతుంది. ఇక్కడ అమ్మిన వేళలు సమానం కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అమ్మిన వేల 13 భాగాలు, ఇక్కడ 3 భాగాలు ఉంది. అంటే ఈ 2 భాగాలు సమానం అవ్వాలి కదా. అంటే దీన్ని ఇంటూ 13. సో దీన్ని ఇంటూ 3 చేస్తే మనకి సమానం అవుతుంది కదా, 39 అవుతుంది. సో ఇది కూడా 39 అనేది అవుతుంది. ఒక నిష్పత్తిలో ఏదైనా ఒక దాన్ని గుణించినప్పుడు రెండో దాన్ని కూడా గుణించాలి కదా. అంటే 4ను కూడా 13తో గుణిస్తాం. అంటే 52 భాగాలు అనేది అవుతుంది. అదేవిధంగా ఇంటూ 13 అంటే ఇది ఇంటూ 3 అంటే ఇది 30 అనేది అవుతుంది. సిపి అంతా 30 అనేది అవుతుంది. అంటే ప్రెషర్ కుక్కర్ 1 ఏమో 30 భాగాలు కొన్నాం, 39 భాగాలకు అమ్ము. ఇక్కడ 9 భాగాలు లాభం వచ్చింది. ఇక్కడ చూస్తే 52 భాగాలు కొన్ని 39 భాగాలకు అమ్ము. అంటే ఇక్కడ నీకు లాస్ అనేది వస్తుంది. నిన్ను ఏమన్నాడు ఇక్కడ? ఓవరాల్ గా లాభం లేదా నష్ట శాతం అన్నాడు. మొత్తం మీద నీకు లాభ శాతం ఎంత వచ్చింది లేదా నష్ట శాతం ఎంత వచ్చింది అన్నాడు. సో ఇక్కడ నాకు వాడిచ్చిన పర్సంటేజెస్ అనేవి తీసుకోవడం వల్ల నాకు ఒక పార్ట్స్ వాల్యూ అనేది నాకు పార్ట్స్ రూపంలో నాకు కొంత విలువ అయితే ఇక్కడ రావడం జరిగింది. వాడు అడిగింది లాభ శాతాలలో అడిగాడు కాబట్టి వాడిచ్చిన విలువ ఏదైతే ఉందో 1800, ఆ విలువను మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాడు అడిగింది ఏంటి? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి నేను పర్సంటేజ్ అనే టాపిక్ లో కూడా చెప్పాను. పర్సంటేజ్ అడిగినప్పుడు వాడిచ్చిన విలువ ఏదైతే ఉందో ఆ విలువ ద్వారా చేయాల్సిన అవసరం అనేది మనకి ఉండదు అన్నాను. అంటే ఇప్పుడు ఓవరాల్ గా సిపి ఏమవుతుంది అంటే 30 ప్లస్ 52 అవుతుంది, అంటే 82. ఎస్పి ఏమవుతుంది అంటే 60, అదేవిధంగా 78 రూపాయలు అనేది అవుతుంది. 39 ప్లస్ 39 78 రూపాయలు అనేది అవుతుంది. అంటే నాకు 4 రూపాయలు లాస్ అనమాట. ఎంత అంటే 4 పార్ట్స్ అనేవి నాకు లాస్. అంటే వాడు అడిగింది పర్సంటేజ్ కాబట్టి 82లో 4 అనేది ఎంత శాతం? 2 రోళ్ళు, అదేవిధంగా 2 41. అంటే 200/41 అంటే మనకి 41 ఇంటూ 4, 41 4 ఎంత అంటే 164, ఇంకా 36 ఉంటుంది. 36/41 అంటే లాస్ కాబట్టి మనకి ఎలాగో లాస్ కాబట్టి నష్ట శాతం ఎంత అంటే ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్.
ఒక వస్తువుని 832 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభం అదే వస్తువుని 448 రూపాయలకు అమ్మగా వచ్చిన నష్టంతో సమానం అయితే 50% లాభం రావడానికి అమ్మకపు విలువ ఎంత? ఈ టైప్ మోడల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి? ఒక అమ్మకం విలువ ఇచ్చాడు. ఎంత అంటే 832. ఈ 832లో నుండి మనం కొన్న వెలను తీసివేస్తే వచ్చే లాభం, కొన్న వెలలో నుండి అమ్మిన వెలను తీసివేస్తే వచ్చే నష్టానికి సమానం అన్నాడు. అంటే ఈ రెండు కూడా సమానం. సో మైనస్ సిపి ఇటువైపు వస్తే ప్లస్ సిపి అవుతుంది, అంటే 2 CP అవుతుంది. మైనస్ ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 1200, అదేవిధంగా 1280. 2 అనేది 640 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సిపి వాల్యూ ఎంత అంటే 640. సిపి వాల్యూ ఎంత అంటే 640. సో వాడు అడిగింది ఏంటి అంటే 640 అనేది 100% అయితే 50% లాభం రావాలి అన్నాడు. 150% వచ్చి ఎంత? సో మనం అడ్డగుణకారం చేసినప్పుడు 640 × 150/100. సో 0 క్యాన్సిల్ అయితే 64 × 15 అంటే 960 అనేది రావడం జరుగుతుంది. సో ఎంత అంటే 960 ఉండాలి. ఒక వస్తువు నికర లాభం అమ్మిన వెలలో 34% అయి ఉండి మరియు దాని అమ్మిన వెలలో X% కొన్న వెలలో 25%కు సమానమైతే ఒక వస్తువు యొక్క లాభం అనేది అమ్మిన వెలలో 30% అన్నాడు. నేనేమనుకుంటున్నానంటే ఎస్పీని 100 భాగాలు అనుకున్నాను. సో దీంట్లో 34% ఏంటి అంటే 100లో 34%. ఇప్పుడు 100లో 34% ఎంత అవుతుంది? 100లో 34% ఎంత అంటే 34 అవుతుంది. ఎంత అంటే 34. ఇదేంటిది? ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ ఎంత అంటే 34. మరి ఇప్పుడు ఎస్పీ ఏమవుతుంది? ఎస్పీ 100. అంటే 100లో నుంచి 34 తీసేస్తే అంటే అమ్మిన వెలలో నుండి నీకు వచ్చిన లాభాన్ని తీసివేస్తే నీకు ఏమొస్తుంది? కొన్న వెలే కదా వచ్చింది. సో నువ్వు ఏదైతే కొన్నావో ఆ విలువ వస్తుంది. అదే విధంగా చెయ్యి. అంటే ఇప్పుడు 100లో నుండి 34 తీసేస్తే నీకు 66 అనేది ఏంటి? కొన్న వెల. వాడేమంటున్నాడంటే కొన్న వెలలో 25% X అంటున్నాడు. సో కొన్న వెలలో 25% ఎంతో చూడు. సో 66లో 25%. 25 4లు, అదేవిధంగా 2 2 2 33. సో అంటే ఎంత అంటే 16.5. సో ఎంత అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 16.5 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. 20% లాభానికి ఏ ఒక దిండుని బికి అమ్మాడు. బి దాన్ని 25% లాభానికి సికి అమ్మాడు. సి 243 రూపాయలు చెల్లిస్తే ఏ దిండుని కొన్న వెల. మనం మళ్ళీ స్టార్టింగ్ ఎండింగ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించాలి కదా. 20% యొక్క భిన్నం ఎంత? 1/5. అంటే స్టార్టింగ్లో 5 భాగాలు ఉండేది, లాభానికి అమ్మాడు కాబట్టి 6 భాగాలు అవ్వాలి. 25% యొక్క భిన్నం ఎంత? 1/4. స్టార్టింగ్లో 4 భాగాలు ఉండేది, 5 భాగాలు అవ్వాలి. అంతే కదా, లాభానికే కదా వాడు అమ్మింది. సో అమ్మాడు అంతే కదా, వాడు ఇచ్చిన పర్సంటేజ్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు చూసుకుంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 2 2 3 అంటే 2:3. సో 2:3. అయితే వాడు ఏమన్నాడు అంటే ఏ విలువ అడుగుతున్నాడు మనకి. సో ఎండింగ్లో ఉన్న విలువ ఇచ్చాడు 243. 3 పార్ట్స్ వచ్చి ఎంత అవుతుంది అంటే 243. సో అలాంటప్పుడు 2 పార్ట్స్ వచ్చి ఎంత అవుతుంది? ఇంటూ 81 చేస్తే నాకు 243 వచ్చింది. ఇంటూ 81 చేస్తే నాకు 162 అనేది రావడం జరుగుతుంది. సో 162 అనేది ఆన్సర్. సో మనకి తెలంగాణ ఎస్ఐ 2016లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం 2018లో జరిగిన పేపర్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది.